వివరాలు చూస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ నివేదిక పంపారు. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామన్నారు. పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వివరించారు. పిన్నెల్లి కోసం 4 బృందాలు గాలిస్తున్నాయని, ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టామని తెలిపారు. మాచర్లలో పోలింగ్ సమయంలో ఈవీఎంలను ధ్వంసం చేయడం, పోలింగ్ అనంతర ఘర్షణలపై కేసులు నమోదు కావడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. పిన్నెల్లి, అతని బ్రదర్స్ను పట్టుకునేందుకు ఏపీ పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది. ఇక ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రావడంతో అరెస్టు చేయడానికి పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న ఆయనను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. ప్రస్తుతం పిన్నెల్లి కోసం గాలింపు కొనసాగుతోంది. ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి అరెస్టు విషయంలో ఉదయం నుంచి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఏపీ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. అయితే ఆ సమాచారం తెలియడంతో ఆయన సంగారెడ్డి వైపు తన అనుచరులతో కలిసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆయన సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద వాహనాలు ఫోన్లను కూడా వదిలేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యలో పాల్గొన్నారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కూడా వెంటనే వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆయనపై ఇప్పటికే ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, 120B ఆర్పీ చట్టంతో పాటు 131, 135 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆయన విదేశాలకు పారిపోకుండా అన్ని ఎయిర్పోర్ట్లను కూడా ఏపీ పోలీసులు ప్రస్తుతం అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మొత్తం 3 చట్టాల పరిధిలో కూడా 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఇక పీడీపీపీ చట్టం కింద మరో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే A1గా కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు.